ఉద్యోగులకు నెలసరి సెలవుల విషయంలో మన దేశంలోని మరో రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెలకు ఒక రోజు సెలవుగా ఇవ్వనుంది. దీంతో దేశంలోని మిగతా రాష్ట్రాలలోనూ పీరియడ్స్ లీవ్ల డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. తమ రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు మహిళా ఉద్యోగుల కోసం ఒకరోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కటక్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతీ పరిదా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్ ప్రవేశపెడుతున్నట్టు ఒడిశా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతీ పరిదా వెల్లడించారు. మహిళా ఉద్యోగులు ప్రతి నెల తమ ఋతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలకు 3 రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ 2022లో ఓ బిల్లును ప్రతిపాదించినప్పటికీ ఇప్పటిదాకా దానికి ఆమోదముద్ర పడలేదు. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపింది. అయితే ఈ సెలవులు తప్పనిసరిగా అమలు చేయాలని యజమానులను బలవంత పెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు తగ్గిపోవచ్చు. అలా జరగాలని మేం కోరుకోవడం లేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారకుండా చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచి అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు 2 రోజుల నెలసరి సెలవును ఇస్తోంది. అలాగే కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు 3 రోజుల పీరియడ్ లీవ్ ప్రకటించింది. ఇటు హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అస్సాంలోని గువాహటి విశ్వవిద్యాలయం, తేజ్పూర్ విశ్వవిద్యాలయం, చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు మిగిలిన రాష్ట్రాల్లోనూ మహిళలు, విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయంతో వారిపై ప్రభావం పడకుండా చూడాలని సూచించింది. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం పడొచ్చని తెలిపింది. 2 ఏళ్ల క్రితం 2022 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్లిప్కార్ట్ సంస్థ తమ కంపెనీలో పనిచేసే మహిళలకు కూడా పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రకటించింది. తమ సంస్థలో పనిచేసే మహిళలు నెలకు 1 రోజు సెలవు తీసుకోవచ్చు. తమ సంస్థలో సమానత్వం, సహకారం పెంపొందించేందుకు ఫ్లిప్కార్ట్ పీరియడ్స్ లీవ్ పాలసీ ప్రవేశపెట్టింది. దీనికి ముందే మరో 3 భారతీయ సంస్థలు కూడా మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ లీవ్ ప్రకటించాయి. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020లో మహిళలకు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. 2021లో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ మహిళలకు నెలకు 2 రోజులు టైమ్ ఆఫ్ను ప్రకటించాయి. ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కూడా మహిళా ఉద్యోగులకు నెలకు 1 రోజు పీరియడ్స్ లీవ్ ప్రకటించింది. అయితే ఈ సంస్థలన్నింటిలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు ఇతర వ్యాపార సంస్థలు. నెల నెలా పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళల శరీరంలో వచ్చే మార్పులు ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. కొంతమందికి కేవలం అసౌకర్యం మాత్రమే ఉండవచ్చని, కానీ కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి. ఆ సమయంలో మహిళలకు విశ్రాంతి చాలా అవసరం. మన దేశంలో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితులు ఇప్పటికీ కనిపించవు. బట్టలకు మరకలు అంటుతాయనే భయం, శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవడానికి మొహమాటం, అదొక రహస్యం అన్నట్టు మెడికల్ షాపుల్లో వాటిని నల్లటి కవర్లో చుట్టి ఇవ్వడం చేస్తుంటారు. పీరియడ్ సమయంలో నొప్పి అని చెబితే ఎక్కడ బలహీనులుగా పరిగణిస్తారోననే భయం ఆ సమయంలో సాంఘిక, మతపరమైన కార్యక్రమాలకు అనుమతించకపోవడం లాంటి సమస్యలను మహిళలు ఈ రోజుకు ఎదుర్కొంటున్నారు.